దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మరొకసారి అర్ధరాత్రి ప్రార్థనా మహాపోరాటానికి మనందరం కలిసి రావడానికి దేవుడిచ్చిన ఈ మహదవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈనాటి ప్రార్థన పోరాటాన్ని ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, మరొకసారి మరొక నూతన దినారంభంలో మేము నీ పాద సన్నిధిలో ఇలాగు సమకూడి సమావేశం ఇంటర్నెట్ ద్వారా ఏక మనస్సుతో ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశము కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రార్థన కూటమును మీరెంతో అద్భుత రీతిగా ప్రభావపూరితముగా నిర్వహించమని అడుగుతూ ఉన్నాం. మాకందరికీ మెళకువ దయచేయండి, ఓపిక దయచేయండి, చురుకుదనము దయచేయండి, శారీరక బలము సత్వ దయచేయండి, ఆధ్యాత్మిక బలము సత్వ దయచేయండి. అందరము ప్రభువా ఎంతో తెప్పరిలిన మనస్సులతో ఏమాత్రం అలసట లేకుండా నీ సన్నిధిలో అద్భుతంగా మేము బలముగా విజ్ఞాపన చేయటకు సహాయం చేయండి. గడిచిన దినంలోని అలసట కానీ రాబోయే దినానికి కావలసినటువంటి ఆ శక్తి లేకపోయిన పరిస్థితి కానీ మాలో ఉండకుండా చేయండి. మరి గడిచిన దిన పలసటంతటి మీ రక్తముతో కొట్టి పారవేసి నూతన బలం శక్తి మాకందరికి ధరింపజేయండి. ఈ రాత్రి వేకువజాము దాకా మేలుకొని ఉన్నప్పటికీ మళ్ళీ ఈ నూతన దినానికి కావలసిన బలము శక్తి ఆరోగ్యము కూడా మాకు దాయిచ్చేయండి. ప్రభువా, మా స్తుతులు అంగీకరించండి, మా ప్రార్థనలు ఆలకించండి. మా అందరి వ్యక్తిగత జీవితాలలో ఈ భూమి మీద నీ సంఘములో నీ వధువులు ఒక బలమైన కార్యం, అద్భుతమైన కార్యం ఈ రాత్రి జరిగించండి. దుష్టుని కార్యములు లాయము చేయండి. ఈ దినం నాశనం చేసేయండి దుష్టుని వాని కార్యాలను. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసునంగీకరించితి, దైవపుత్రుడనైతిని. యేసునంగీకరించితి, దైవపుత్రుడనైతిని. పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి. పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి. వందనమర్పిల్తు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పిల్తు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే. తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళు నూతన వస్త్రము సగే.
చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళు నూతన వస్త్రమొసగే వందనమర్పిల్తు కృపనుందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పిల్తు కృపనుందితి తన రాజ్యమందున చేరితిని దోషముల్ క్షమింపబడే నా పాపము కాపబడే దోషముల్ క్షమింపబడే నా పాపము కాపబడే నా రుణపత్రము మేకుల గోట్టి నిర్దోషినిగా తీర్చే నా రుణపత్రము మేకుల గోట్టి నిర్దోషినిగా తీర్చే వందనమర్పిల్తు కృపనుందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పిల్తు కృపనుందితి తన రాజ్యమందున చేరితిని పాపపు శిక్ష తొలగిల్ నేను తన సృష్టినైతిని పాపపు శిక్ష తొలగిల్ నేను తన సృష్టినైతిని రాజుగా చేసే యాజకునిగను పాడేద హల్లెలూయా రాజుగా చేసే యాజకునిగను పాడేద హల్లెలూయా వందనమర్పిల్తు కృపనుందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పిల్తు కృపనుందితి తన రాజ్యమందున చేరితిని హల్లెలూయా 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 దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులారా ఈరోజు ఒక చిన్న తలంపు మీతో పంచుకొని ప్రార్థనా సమయము మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. 51 సిస్టమ్స్ కనెక్టెడ్గా ఉన్నాయి. చాలా సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. చాలా క్లుప్తంగానే మాట్లాడతాను. తొందరగా ప్రార్థన చేయడానికి మీరు మానసికంగా సిద్ధపడిపోండి. అయ్యగారు టైం తీసుకున్నారంటే ఎలాగో 1 అవర్ మాట్లాడతారని మీరు అలాగ అనుకోకండి. ఇవాళ తప్పకుండా ఒక మాట మీతో చెప్పాలని దేవుడు బలంగా ప్రేరేపిస్తే వచ్చాను. కనుక ప్రార్థన ముఖ్యం. నేను కొంచెం సేపే మాట్లాడతాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, జీవాధిపతివైన మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు.
ఈ రాత్రి వేళ మాతో కొంచెం సేపు సంభాషించండి అయ్యా, నీకు వందనాలు. మా చుట్టూ జరుగుతున్నది ఏమిటో, అదృశ్య ప్రపంచంలో మాకు విరోధంగా ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో వాటిని మేము ఏ రీతిగా జయించాలో మీరు మాకు ఇది నేర్పించమని, బోధించమని, చూపించమని, మమ్మను ఆధ్యాత్మిక మహాపోరాటానికి, మహాయుద్ధానికి ఆయత్తపరచమని, ఘన విజయము మాకు దాయిచేయమని, అత్యధిక విజయం దాయిచేయమని, పరిశుద్ధాత్ముడా నీ వాక్యం పంపించమని, నీ స్వరం వినబడజేయమని, అందరితో మాట్లాడమని. దేవా, నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుము, నాకు కనపడము, అందరితోనూ కనబడు, అందరికీ కనబడుమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగము మనకందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం. సోమరితనమును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. సోమరి, చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టు అన్నాడు. ఆ కింద వచనాలలో సోమరిని గూర్చి, సోమరితనమును గూర్చి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. లేఖనములో సోమరితనమును గూర్చి చాలా విషయాలు చాలా వచనాలలో చెప్పబడి ఉన్నాయి. సోమరితనం అనేది ఒక ఆధ్యాత్మిక సమస్య. అది సహజమైనటువంటి మానవ లక్షణం కాదా? కొంతమంది అదొక సైకలాజికల్గా వాళ్ళ మానసిక ప్రవృత్తిని బట్టి ఇప్పుడే వెళ్దాం, ఏం చేస్తాం, పర్లేదు తర్వాత చేద్దాం అనే ధోరణి కలిగి ఉంటారు. అది మానవ సహజమైన బలహీనత. దాని గురించి బైబిల్లో రాయాలా? ఎందుకు దేవుడు ఇన్ని వచనాలు కేటాయించాడు? ఆలోచిస్తే మనం ఏదో ఒక పాయింట్ మిస్ అయిపోతున్నాం అని అర్థమవుతుంది. కేవలము హ్యూమన్ సైకాలజీని గురించిన విషయము మాత్రమే అయితే దేవుడు అన్ని వచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. మానవ సహజమైన బలహీనతలు ఎన్నో ఉంటాయి. అలసిపోయి పడుకుంటాడు, మళ్ళీ లేవలేడు, ఆ తర్వాత కొంచెం అయ్యాక లేస్తాడు అనుకుంటాడు. అక్కడే 6వ అధ్యాయంలో 7-8 వచనాల్లో కిందకి మీరు చూస్తే ఉంటుంది. ఇంకా కొంచెం సేపు పండుకొనేదను, కొంచెం సేపు నిద్రించేదను అని అనుకొని చెందువు, దాని వలన ఆయుధదారుడు వచ్చినట్టు లేమి, దరిద్రము నీ దగ్గరికి వస్తుంది అని చెప్తాడు. ఇవన్నీ సాధారణంగా మానవ సహజమైన బలహీనతలు కదా. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పొద్దున్నే లేవరు, చాలా కష్టం. వాళ్ళని లేపి స్నానం చేయించి వాళ్ళని సిద్ధపరిచి డ్రెస్సు తొడిగి వాళ్ళని బడికి పంపడం ప్రతిరోజు ఆ తల్లికి తల ప్రాణం తోకొచ్చినంత పని అయిపోతుంది. అసలు ఆ పట్టాన్ని సహకరించరు చిన్నారి పిల్లలు. అబ్బా ఇంకొంచెం సేపు పడుకుంటాను మమ్మీ అంటారు. చలికాలం అయితే మరీ కష్టం. కొంతమంది ఏమో బడికి వెళ్ళటం ఇష్టం లేక కడుపులో నొప్పి వచ్చింది అని ఏదో ఒక నాటకం కూడా చేస్తారు. స్కూల్ టైం అయిపోయింది, గంట కొట్టేశారు, గేట్లు మూసేశారు. వెంటనే వీడికి స్వస్థత వచ్చేస్తుంది. దిగ్గుమని మంచం మీద నుంచి లేచి మొహం కడుక్కుని టిఫిన్ చేసి చెంగుని ఎగిరి దూకి ఆడుకుంటూ ఉంటాడు. ఏరా కడుపు నొప్పి అన్నావు, స్కూల్కి వెళ్ళనన్నావు అంటే, నువ్వు ప్రేయర్ చేసావు కదా మమ్మీ, తగ్గిపోయింది అంటాడు. అన్ని నాటకాలు ఉంటాయి చిన్నపిల్లల్లో కూడా అన్ని నాటకాలు ఉంటాయి. ఇది మానవ సహజమైన విషయం కదా. దేవుడు
ఎందుకు సోమరోళ్ళను గురించి మాట్లాడుతున్నాడు అంటే కేవలము మానవ సహజమైన ప్రవృత్తి, మానవ ప్రవృత్తిలో ఉండే సహజ బలహీనతలు, దాని గురించి అయితే ఆయన బైబిల్లో ఇంతగా రాయాల్సిన అవసరం లేదు. కానీ ఆధ్యాత్మిక సమస్య అది. దేవుడు బైబిల్లో కొన్ని వచనాలు కేటాయించి రాశాడంటే అది ఆధ్యాత్మిక సమస్య, సార్వత్రిక క్రైస్తవ సమాజానికి సమస్య, దేవునికే ఒక సమస్య. అసలు లేఖనం ఎక్కడ కూడా అంత ఆషామాషిగా రాయబడదు. లేఖనంలో ఒక పొల్లు కూడా గతించదన్నాడు ఆయన. అన్ని వచనాలు లైట్గా తీసుకుంటామా మనం? తీసుకోకూడదు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ 17వ వచనాలు చూడండి. 2వ తిమోతి 3, 16, 17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి లేఖనం ఉపదేశించుటకు, తప్పుదిద్దుటకు, ఖండించుటకు, నీతి యందు ట్రైనప్, శిక్ష చేయడం అంటే నీతి యందు శిక్షణ ఇవ్వడం. ఇన్ని విధాల ప్రయోజనాలు కలిగి ఉన్నది దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. ప్రియ మిత్రులారా, ఒక గంభీరమైన, లోతైన, అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తేవాలని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు గత 2-3 దినాలుగా. కానీ పరిస్థితులను బట్టి నేను రాలేకపోయాను మీ ముందుకు. ఇవాళ కూడా ఏం వెళ్తాంలే, పర్వాలేదు, రేపు చూసుకోవచ్చు అనే మైండ్ వచ్చింది. ఎందుకంటే దినమంతా నేను అలసిపోయాను బాగా, వేకువజాము నుండి. అయినా సరే లేదు తప్పకుండా నేను ఇవాళ దేవుని ప్రజలకు దేవుని మాట అందించాల్సిందే అని నన్ను నేను బలవంత పెట్టుకొని వచ్చేసాను నేను. ప్రియులారా, ఇక్కడ విషయం ఏంటంటే ఈ సోమరితనము అనేది లూసిఫరు, దేవ విరోధి సాతాను మన మీద ప్రయోగిస్తున్న ఒక మహా భయంకరమైన బలమైన అస్త్రము. సోమరితనం అనేది సాతాను మన మీద ప్రయోగిస్తున్న అస్త్రము. ఇది సాతాను యొక్క ఆయుధము, అస్త్రమని గ్రహించలేక చాలామంది దానికి బలైపోతున్నారు. ప్రియులారా, సోమరితనం అంటే అర్థం ఏమిటి? అదే సామెతలు 6వ అధ్యాయంలోకి మనం మళ్ళీ చూద్దాం. 9వ వచనం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచూ ఉందువు. అందుచేత దోపిడీగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ప్రియులారా, మరి 6, 7, 8, 9, 10, 11 ఇన్ని వచనాలు సోమరితనమును ఖండించటానికి దేవుడు కేటాయించాడు. ఇక్కడ విషయం ఏంటంటే సోమరితనం అనేది సైతాను మన మీద ప్రయోగించే అస్త్రం. అసలు సహజంగా సైతాను గాడి తత్వం కూడా అదే.
అది బేసికలీ వాని నేచర్. అది ఎందుకు అంటే నేను మీ దృష్టికి తెస్తున్నాను. దేవుడు చురుకుగా పనిచేసేవాడు. సాతాను దేవునికి విరోధంగా ఉన్న వ్యక్తిత్వం కలిగిన వాడు. స్వభావరీత్యా దేవుడు ఏమేమి అయి ఉన్నాడో దానికి అంతటికి వ్యతిరేక పరిస్థితి వాడికి కలిగి ఉందన్నమాట. వ్యతిరేకమైన లక్షణాలు ఉన్నాయి వాడికి. ఇంకా చెప్పుకోవాలంటే చాలా లక్షణాలు. ఈజ్ యాంటై గాడ్, దేవ విరోధి. దేవ విరోధి కనుక దేవద్వేషి. దేవుడు అంటే వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడి స్వభావం. ఇక ఎన్నని చెప్పను. అన్నిటికంటే ముందు దేవుడు ఆరంభం లేనివాడు, సాతాను ఆరంభం కలిగినవాడు గనుక అంతము కూడా వానికి ఉన్నది. ఇదొక దేవునికి వ్యతిరేక లక్షణం. ఆ తర్వాత ఇంకా దేవుడు సర్వాంతర్యామి, వాడు ఒకచోటే ఉండగలడు. నెట్వర్క్ పెట్టుకుంటాడు అంతే. అక్కడక్కడ కొంతమందిని పెట్టుకొని మెంటల్గా కమ్యూనికేట్ చేస్తూ నడిపిస్తాడు. కానీ వాడు అంతటా ఏకకాలంలో ఉండలేడు. వాడు దేవుడైతే ఉండగలడు. అలాగే దేవుడు ప్రేమస్వరూపి. సాతాను ద్వేషముతో నిండినవాడు. వాడిలో నిండా ద్వేషమే తప్ప ఇంకా ప్రేమ లేదు. దేవుడు పరిశుద్ధుడు. సాతానుకు అన్ని అపవిత్రమైనవే ఇష్టం. వాడికి మురికి, దుర్గంధము, అపవిత్రత, చెడ్డ పనులు వాడికి ఇష్టం. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడు. ఇతర దేవతలను ఆరాధించేవారు మేమే దేవుళ్ళమని చెప్పుకునేవారు రకరకాల చెడ్డ పనులు చేస్తుంటారు. కానీ యేసయ్య పరిశుద్ధుడు, యెహోవా దేవుడు పరిశుద్ధుడు. ఇతరులు నమ్ముకునే ఒక దేవుడేమో గంజాయి తాగుతాడు, భంగు తాగుతాడు, మద్యం తాగుతాడు. ఒక దేవుడి కట మద్యము, గంజాయి, మద్యము, భంగు నైవేద్యంగా పెట్టాలట. ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తే రాయే ఏముంది, కానీ అక్కడే దుకాణం ఉంటుంది. అక్కడ కొనుక్కొని వెళ్ళి ఆ దేవుడికి భంగు, తర్వాత ఇది విస్కీ ఆ విగ్రహం నోట్లో కొంచెం నైవేద్యంగా ఇవ్వాలట. తర్వాత దాన్నే ఆ పూజారి వీడికి ప్రసాదంగా ఇస్తాడు. అంటే దేవుడు విస్కీ తాగడం ఏంటి ఆలోచించరు. ఇంకొక ఆయన దేవుడు, ఆయన ఫోటో దొరికింది, గంజాయి తాగుతుంటాడు. ఇలాగా దేవుళ్ళు అనబడేవారు చాలామంది ఏదో ఒక చెడు కార్యములో దొరికిపోయిన వాళ్ళు. వాళ్ళ రచనల్లోనే, వాళ్ళ భక్తులు రాసిన కథల్లోనే అలా దొరికిపోయారు వాళ్ళు. కానీ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంతే. ఇంకో మాట చెప్పలేము మనం ఆయన గురించి. గనక ప్రియులారా, దేవుడు సర్వాంతర్యామి, సాతానేమో ఒకే చోట ఉంటాడు. దేవుడు ఆద్యంతరహితుడు, సైతాను గాడికి ఆది అంతం ఉన్నాయి. దేవుడు ప్రేమ స్వరూపి, సైతాను ద్వేషపు మూట, నిష్కారణంగా ద్వేషిస్తాడు. దేవుడు పరిశుద్ధుడు, సాతానేమో అపవిత్రుడు. అలాగా ఇంకొక విషయం ఉంది దేవునిలో. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఆయన ఆతురపడతాడట. ఈ పని చెయ్యాలని, ఎప్పుడు చేద్దామా అని ఆయన ఆతురపడే దేవుడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి దయచేసి.
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది నెరవేర్చడానికి ఆయన ఆతురపడతాడు. ఎప్పుడెప్పుడు చేసేద్దామా అని ఆయన త్వరపడతాడనమాట. ఆతురపడడం అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము చాలా పెద్ద వచనము, ఒక పారాగ్రాఫ్ అంత ఉన్నది. ఎందుకో వచన విభజనకారులు, తర్జుమాదారులు ఇంత పెద్ద వచనంగా దీన్ని పెట్టారు, అది వారికే తెలుసు. కానీ 7వ వచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనములో చివరి మాట చూడండి. 7వ వచనంలో చివరి లైన్, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చడంలో ఆయనకు ఆసక్తి ఉంది, ఆతురత ఉన్నది. అలాగే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు అని లేఖనం చెబుతుంది. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. ఆలస్యము చేసేవాడు కాడు, ఆతురపడేవాడు, ఆసక్తి కలిగి నెరవేర్చేవాడు. దేవుడు బేసికల్లీ ఆయన వ్యక్తిత్వం అది. తొందరగా చేసేద్దాం పని అనుకుంటాడు తప్ప ఇప్పుడు ఎందుకులే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకోడు, అసలే అనుకోడు ఆయన. కొన్నిసార్లు దేవుడు ఇంత ఆలస్యం చేస్తున్నాడు ఏమిటి అని మనకు అనిపిస్తుంది. అయితే అది కూడా ఆలస్యం కాదు, మన కొరకే ఆయన కొంత దీర్ఘశాంతం చూపుతున్నాడని లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు వారే స్వయానా చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయము, దయచేసి చూడండి 7-8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అంటే ఆ కింద ఫుట్ నోట్లో ఆలస్యము చేయుచున్నాడు అని వ్రాయబడి ఉంది. వారి కోసమే ఆయన కొంచెం ఆలస్యం చేస్తున్నట్టు కనబడుతుంది. ఆయన ఆలస్యం చేసేవాడు కాదు, కానీ కొంచెం టైం ఇస్తున్నాడు. ఇంకా నా ప్రజలు సిద్ధపడతారేమో, ఇంకా పరిశుద్ధత నేర్చుకుంటారేమో, ఇంకా విధేయత నేర్చుకుంటారేమో అని ఆయన కొన్నిసార్లు కొంచెం ఆయన పనులు 1 రోజు 2 రోజులు కొంచెం లేట్ చేస్తే దానికే మనం గగ్గోలు పెట్టేస్తాం. కానీ అది ఆయన ప్రవృత్తి కాదు. మనము కూడా సహకరిస్తే దేవుడు ఒక క్షణమైన ఆలస్యం చేయుడు, వెంటనే ఆయన పని చేసేస్తాడు. దానికి విరోధమైన మనోప్రవృత్తి కలిగిన వాడు దుష్టుడు. ఇప్పుడే చేయాలా, అవసరమా, తర్వాత చూద్దాంలే అనే మైండ్ సైతానుది. దేవుడు యథార్థవంతుడు, యెహోవా యథార్థవంతుడు.
సైతాన్ గారిలో యథార్థత లేదు, అంతా బూటకం, నాటకం, వేషధారణ, కపటమే, మోసమే. దేవుడు యథార్థవంతుడు, వాళ్ళకి యథార్థత లేదు, సైతానికి యథార్థత లేదు. దేవుడు న్యాయవంతుడు, సైతాను దగ్గర న్యాయం లేదు, అంత అన్యాయమే. ఇలాగ అన్ని లక్షణాలు దేవునికి వ్యతిరేక లక్షణాలే ఉన్నాయి వాళ్ళు. ప్రత్యేకంగా ఇప్పుడు కాంటెక్స్చువల్గా మనం మాట్లాడుకుంటే, దేవుడు ఏమో ఏదైనా పని చేపడితే ఒక ప్రణాళిక రచించి అది మనకు బయలుపరిచి ఇలా చేస్తాను అని మనకు చెప్పిన తర్వాత, ఇంకా చెప్పేశాను కదా, ఎందుకు ఆలస్యం చేయాలి, తొందరగా పని చేద్దాం అనే ఆసక్తి దేవునికి ఉంటుంది, ఆతురత దేవునికి ఉంటుంది. ఇది దైవ లక్షణం. పనులు తొందరగా చెయ్యాలి అనేది దైవ లక్షణం. పనులు అప్పుడే చేయొద్దు అనేది సాతాను యొక్క లక్షణం. అందుచేత క్రీస్తు సంఘములో డిలేయింగ్ డీమన్స్ అనేవి ఉన్నాయి, పని చేస్తూ ఉన్నాయి. ఈ మాట మీకు చెప్పమని దేవుడు నాతో 3 రోజులు బట్టి మాట్లాడుతున్నాను. కానీ నేను మీ ముందుకు రాలేకపోయిన విభిన్న పరిస్థితులను బట్టి. క్రైస్తవ సమాజములో కొన్ని దురాత్మలు పనిచేస్తున్నాయి. వాటిని మనం దురాత్మలు అని మనం గుర్తించటం లేదు, వాటిని బంధించాలి. ఈరోజు రాత్రి అదే పని చేద్దాం. ఈ చీకటి శక్తులను, దురాత్మలను మనం బంధించి వేద్దాం. వ్యభిచార ఆత్మ అనేది ఒకటి ఉంది, గర్వపు ఆత్మ అనేది ఒకటి ఉంది, ధనాపేక్ష కలిగించే ఆత్మ ఒకటి ఉంది, సాటి సహోదరుల పట్ల నిర్హేతుకంగా ద్వేషాన్ని పుట్టించే దురాత్మ. ఇవన్నీ క్రైస్తవ సమాజంలో పనిచేస్తున్నాయి. చాలామంది సేవకులకు ఇంకో సేవకుడు ఇష్టం లేదు. ఎందుకు అంటే వాడికి కారణమే తెలియదు. ఏమో మాకు ఇష్టం లేదు. ఆల్రెడీ హీస్ అండర్ ది స్పెల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్. Every pastor or every Christian who is hating a fellow Christian, a fellow pastor, is already under the control and influence of the evil spirits. సాటి సహోదరుణ్ణి, సాటి దైవజనుణ్ణి కారణం లేకుండా ద్వేషించే, న్యాయమైన కారణం లేకుండా ద్వేషించే వాళ్ళందరూ కూడా ఒక చీకటి శక్తి ఆధీనములో ఉన్నారు. ఇంకా వాళ్ళ చేత వాడు ఏదైనా చేయిస్తాడు. ఆఖరికి వాళ్ళ నాశనానికే వాడు తీసుకుపోతాడు. క్రైస్తవ సమాజంలో ఇలాగా అనేక దురాత్మలు పనిచేస్తున్నాయి. వ్యభిచారమును ప్రేరేపించి, ప్రోత్సహించి, ఏం తప్పు కాదని సమర్థించి, అలాగే రకరకాల దుర్బోధనను పుట్టించటం, బైబిల్ను గౌరవించకపోవడం, మనకు మాదిరి పురుషుడైన పౌలును గౌరవించకపోవడం, పౌలుకేం తెలుసు కుర్రకం కానీ, ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దురాత్మల వల్ల వస్తున్నటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు. అయితే వీటన్నిటి మధ్యలో ఇంకొకటి కూడా ఉంది, అది డిలేయింగ్ డీమన్స్, ఆలస్యము చేసే దురాత్మలు. అవి ఏం చేస్తాయంటే మంచి పనులను చెయ్యొద్దు అనవు, చెయ్యండి అంటాయి. అది దేవుడు చెప్పానన్నమాట, కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బయటికి. మంచి పనులను చెయ్యొద్దని అనడు ఆ దురాత్మ. ఈ చీకటి శక్తులు, ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే ఆలస్యము కలిగించే దురాత్మలు ఏం చేస్తాయంటే మంచి పనులను చెయ్యొద్దని అనవు, చేయండి అంటాయి. కానీ చేయాల్సిందే, కానీ ఇప్పుడే ఎందుకు, రేపు చేద్దులే అంటాయి అన్నమాట. అది
ఇప్పుడు నేను ఈ మాట చెబుతుంటే మీలో చాలా మందికి మీ హృదయపు తలుపులు తట్టినట్లు మీరు అనుభవిస్తున్నారు, నాకు తెలుసు. ప్రతి మంచి విషయంలో కూడా అరే భలే ఐడియా వచ్చింది, నీకు మంచి అభిప్రాయము, మంచి ఆలోచన కలిగింది, బో ఎంత మంచి ఆలోచన, వా వెరీ గుడ్, తప్పకుండా చేయాలి, కానీ ఇప్పుడే ఎందుకు, రేపు చేద్దులే అంటాడు. రేపు రేపు డిలే డిలే డిలే, అదే ఆలస్యం చేయడం, పనిని ఆపివేయడం. సాతాను యొక్క పెద్ద బెటాలియన్ ఈ పని మీద ఉన్నది ఇప్పుడు క్రైస్తవ సమాజంలో. కొంతమంది రక్షణ పొందుదాం, బాప్తిస్మం పొందుదాం అనుకుంటారు. ఈ ఆలస్యము కలిగించే దురాత్మలు వస్తాయి, సోమరితనాన్ని కలిగించే దురాత్మలు వస్తాయి. అబ్బో బాప్తిస్మం పొందుదాం అనుకుంటున్నావా, భలే జ్ఞానోదయం అయిందయ్యా నీకు, చాలా తెలివైనోడివి, మరి చాలా మంచి అభిప్రాయం, వెరీ గుడ్. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం కదా, తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోకపోతే ఎలాగా, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలని యేసయ్య చెప్పాడు కదా, చాలా సంతోషం. ఎవరొద్దన్నాను ఆగొద్దు, తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడే ఎందుకు, ఇంకొన్నాళ్ళు ఆగుదాం. ఇప్పుడు ఇది నవంబర్ కదా, అప్పుడే ఎందుకు, యేసు ప్రభువు వారు జన్మించిన రోజు క్రిస్మస్ రోజే తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడెందుకు, చాగు, అప్పుడే వద్దు. చెప్పుకోవడానికి ఒక స్పెషల్ డేట్ ఉండాలి కదా నీ జీవితంలో అనేసరికి అరే అవును భలే ఐడియా అని వాడు ఆగుతాడు. క్రిస్మస్కి తీసుకుంటానండి పాస్టర్ గారు అంటాడు. వాడు ఆల్రెడీ దయ్యం యొక్క స్వాధీనంలో ఉండి మాట్లాడుతున్నాడు. వాడు ఒరే క్రిస్మస్ దాకా నువ్వు బ్రతుకుంటావని ఏం నమ్మకం రా నీకు, రేపు రాత్రి ఈ పాటికి నువ్వు ఉంటావని ఎవరికి నమ్మకం, నీకుందా గ్యారెంటీ? ఎవరికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఉన్నావు అంతే, రేపు ఇదే టైంకి ఉంటామని ఏ ఒక్కరికి కూడా నమ్మకం లేదు. ఇదే రక్షణ దినము నేడే, ఇదే మిక్కిలి అనుకూల సమయం. మళ్ళీ రేపేమిటి, ఇంకా నెల అయిన తర్వాత ఏంటి, ఇంకా నెలన్నరేంటి, లేదు బాగుంటుంది. క్రిస్మస్ రోజు బ్యాప్టిజం చాలా బాగుంటుంది. తీరా క్రిస్మస్ దగ్గరకు వస్తుంటే వాడికి మళ్ళీ ఈ ఆలస్యపు దురాత్మలు వస్తాయి. వచ్చాయంటాయి, అవును క్రీస్తునందు ఎవడైనా ఉంటే వాడు నూతన సృష్టి కదా, మరి నూతన సంవత్సరం ఆరంభం జనవరి 1. జనవరి 1న నువ్వు నీ జీవితంలో కూడా నూతన అధ్యాయం ఆరంభింపజేస్తే చాలా బాగుంటుంది. ఆ సందర్భం, సమయము, ఈ కార్యం చక్కగా అతికిపోతాయి ఒకదానికొకటి. అందులోనూ నీకు చాలా ఇష్టమైన వాళ్ళు కొంతమంది లేరుగా, ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ ముందు తీసుకుంటే మంచిది అంటాడు. మళ్ళీ అదొకటి, ఏదో ఒక కారణం చెప్పి బాప్తిస్మం తీసుకో కానీ ఇప్పుడే వద్దు, తీసుకో కానీ ఇప్పుడే వద్దు, తీసుకో కానీ ఇప్పుడే వద్దు. వాడు వద్దు అన్నాడు. వద్దు అంటే వీడు దురాత్మని మనం గుర్తుపట్టేస్తాం. బాప్తిస్మం వద్దు, తీసుకోవద్దు అంటే అయ్ సైతానా యేసు నామములో గద్దిస్తున్నాడు వెళ్ళిపో అంటాం మనం. కానీ వాడు వద్దు అన్నాడే, తీసుకో అంటున్నాడు. వీడు ఎందుకు, వీడు దేవుని స్వరమే కాబోలనుకుంటాం. ఈ లోపల చాలామంది బాప్తిస్మాన్ని వాయిదా వేసి యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఏదో వ్యాధి, మరణకరమైన వ్యాధి వచ్చి చచ్చిపోయారు. ఎన్నో నష్టాలు జరిగిపోయినాయి. ఈ లోపల వాళ్ళు అసలు బ్రతికే ఉన్నా సరే ఆ బాప్తిస్మం తీసుకుందామని ఆశ చచ్చిపోయింది, భ్రష్టులు అయిపోయారు. డిలేయింగ్ ఈవిల్ స్పిరిట్స్, డిలేయింగ్ డీమన్స్, ఆలస్యము చేసే దురాత్మలు.
వాటి ఫలితంగా కలిగేదే సోమరితనం. ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం, లేచి టైం చేసుకుంటాం, ఉదయం 5 అయింది, అబ్బా మంచి టైం ప్రార్థన చేసుకోవడానికి. కానీ ఈరోజు వేరే పనులు ఏం లేవు కానీ నాకు దినమంతా ఖాళీయే, మీటింగ్స్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఏం లేవు. ఐఎమ్ టోటలీ ఫ్రీ, దిస్ హోల్ డే ఐఎమ్ ఫ్రీ. కనుక రాత్రి కొంచెం లేట్గా పడుకున్నాను. అప్పుడే లేచి ప్రార్థన చేయాలా, తర్వాత చేసుకున్నామండి, ఇంకో గంట ఏముంది, 5ంటికే చేయాలనే ఉంది, 6ంటికే ప్రార్థన చేయాలనే ఉంది. దేవుడికి ఏమైనా విజిటింగ్ అవర్స్ ఉన్నాయా? 10 గంటలకు చేస్తాను, 1 గంటకు చేస్తాను. అసలు పగలు మధ్యాహ్నము 3 గంటలకు ప్రార్థన కాలము. పేతురు యోహాను శృంగారం అనే ద్వారము దగ్గర మరి కుంటివాణిని స్వస్థపరిచారుగా యేసయ్య నామంలో. కనుక 3 గంటలకు చేస్తే మంచిది. ఆ రోజే అలా గడిచిపోతుంది, టైం నాశనం అయిపోతుంది. వీడు చేయడం ఏం లేదు ప్రార్థన. ఇలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, నెల రోజులు, సంవత్సరాల తరబడి చేద్దాంలే ప్రార్థన, తర్వాత చేద్దాం, చదువుదాం, బైబిల్ చదువుదాం, మళ్ళోసారి మొదలుపెట్టి మొత్తం 66 గ్రంథాలు చదవాలి అంటే అబ్బో ఎంత మంచి ఐడియా, అబ్బో అద్భుతమైనటువంటి ఆలోచన కాదు. దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించిన వాడే ధన్యుడు. దావీదు చెప్పాడు, నిజం. చాలా మంచి ఆలోచన వచ్చింది, కానీ రేపు మొదలుపెట్టి వాళ్ళు కాదు. ఎందుకంటే రేపు బుధవారం కర్మిని ప్రార్థన రోజు, ఆ రోజు మొదలుపెట్టు. బుధవారం అంటాడు ఇంకా 2 రోజులు అయితే ఆదివారం వస్తుంది, పునరుద్ధాన దినం, ఆ రోజు మొదలుపెట్టు. మరొక ఇంకా కొద్ది నెలలు, 2 నెలలు, 3 నెలలు పోతే నీ బర్త్డే వస్తుంది కదా, ఆ రోజు మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది అని ఏదో ఒక కారణం చెప్పి బైబిల్ చదవాలి, కానీ ఇవాళ కాదు రేపు అంటాడు అన్నమాట. సువార్తకు వెళ్ళాలి, చాలా మంచి ఆలోచన, కానీ నెక్స్ట్ వీక్ వెళ్దాం, ఇవాళ కాదు. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే మనందరం ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు. నేను అందరి సమస్యలు మాట్లాడుతున్నాను, అందరికీ సైతాన్ని తెచ్చిపెడుతున్న సమస్యలను మాట్లాడుతున్నాను. డిలే డిలే డిలే, ప్రతి కార్యం ఆలస్యం 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 ఆలస్యం. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు మనకు రావలసిన ఆశీర్వాదాలు కూడా ఆలస్యం అవుతుంటాయి. మీరు వ్యాపారం చేస్తారు, మీకు 1 కోటి రూపాయలు రావాలి, 1 కోటి రూపాయలు, 2 కోట్లు రావాలి, చాలా లక్షల కొద్ది రూపాయలు న్యాయంగా మీరు చేసిన వ్యాపారం, మీ డబ్బు, మీ కష్ట ఫలితం మీకు రావాలి. కానీ ఎందుకో ఆలస్యం అయిపోతూ ఉంటుంది. చేతికి డబ్బు రావాలి, ఈ గంటలోనే రావాలి, యాక్చువల్గా ఈ రోజు రావాలి ఎట్టి పరిస్థితుల్లో, కానీ లేట్ అయిపోతుంది. ఇవ్వవలసిన వాడు, ఆ కొనుగోలుదారుడు ఏదో ఉంటాడు, వాళ్ళ నాన్నమ్మ తాతయ్యో బాల్చేది అన్నేస్తారు, గుట్టుకుమంటారు పెద్ద మనుషులు, వెళ్ళిపోతారు. మాకు ఇంకా 10 దిన కర్మ, అది ఇది తద్దినం ఏదేదో ఉంది సార్, ఈ లోపల మేమేమి చేయకూడదు, ఏమనుకోకండి అని వాడు ఆపేస్తాడు. అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి, 21 దినాలు అయిపోయినాయి, ఎన్నో దినాలు వాళ్ళు పెట్టుకున్నవి, మరి ఇప్పుడు రండి అని అంటే ఎలా వస్తాం సార్, వాళ్ళు మంగళవారం అంటారు. మంగళవారం అయితే ఏంటంటే మంగళవారం లావాదేవీలు ఏం చేయకూడదు అంటాడు. సర్లే అని ఒక 2 రోజులు ఆగి వెళ్తే శుక్రవారం అండి,
లక్ష్మీదేవిని బయటికి పంపకూడదు, చాలా తప్పు అంటాడు. శనివారం సరే కూర్చుందాం సార్ గ్యారంటీ కానీ వాడు అంటాడు, మీరు ఒప్పుకుంటారు. ఆ శనివారం మీ బంధువుల్లో ఎవరో మంచాన పడ్డము, యాక్సిడెంట్ కావటము, లేకపోతే పైకి వెళ్ళిపోవడం ఏదో జరుగుతుంది, మీరు రారు. ఏంటి సార్, నేను శనివారం అంతా వెయిట్ చేశాను మీరు రాలేదంటాడు. ఇలాగ ఏండ్లు 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 గడిచిపోయి ఏళ్ల తరబడి డిలే, ఆలస్యం అయిపోతుంది. మీ సొంత ఆస్తి మీరు అమ్మారు, దాని డబ్బు మీకు రావాలి, కానీ రాదు, ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అలాగే మీ వ్యాపారాల కొరకు, ప్రభుత్వ పర్మిట్ల కొరకు వెళ్తారు. అందరి ఫైల్స్ మూవ్ అయిపోతూ ఉంటాయి, పాస్ అయిపోతూ ఉంటాయి, మీ ఫైల్ ఒక్కటి ఆగిపోతుంది. ఏదో ఒక ఆటంకం. ఇక ఎన్ని రకాల ఆటంకాలు నేను చూశానో అన్నీ ఇప్పుడు చెప్పాలంటే, రాయాలంటే ఇంతలా గ్రంథం రాయాల్సి ఉంటుంది. చాలా విచిత్రం. మన ఇంట్లో ఎదిగిన అమ్మాయి పెళ్ళికి ఎదిగి ఉంది, అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. చక్కటి అమ్మాయి, విద్యావంతురాలు, రక్షణ పొందింది, చాలా పవిత్ర జీవితం జీవిస్తోంది, ప్రార్థనాపరురాలు, ఉత్తమురాలు. అమ్మాయిని ఎవరైనా చేసుకుంటే వాడు అదృష్టవంతుడే. అంత చక్కటి అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఏదో ఒక కారణం, ఆలస్యం ఆలస్యం ఆలస్యం. అబ్బాయికి ఉద్యోగం రావడం ఆలస్యం అయిపోతుంది. దానికి ఏదో కారణాలు, ఎప్పటికప్పుడు కొత్త 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 కారణాలు. మనకు రావలసిన ఆశీర్వాదాలు ఆలస్యం అయిపోతున్నాయి. మన ఇంట్లో జరగవలసిన శుభకార్యాలు ఆలస్యం అయిపోతున్నాయి. మనము చేయవలసిన దైవ కార్యాలు ఆలస్యం అయిపోతున్నాయి. అప్పుడే ఎందుకు, ఇంకా కొంచెం అయ్యాక చేయొచ్చు కదా అనే స్వరం ఏదైతే ఉందో అది డైరెక్ట్లీ లూసిఫర్ స్వరం, పాతాళ లోకము నుండి వచ్చిన దురాత్మల స్వరం అని మనం గుర్తుపట్టాలి. శత్రువు బలమంతటి మీదను మనకు అధికారం ఇచ్చిన యేసయ్య ఈ ఆలస్యం చేసే దురాత్మల మీద కూడా మనకు అధికారం ఇచ్చాడు. ఇక నేను చెప్పవలసింది చెప్పేశాను, నా బాధ్యత అయిపోయింది. నా సహ ప్రార్థన యోధులు మనందరము కలిసి ఏం చేద్దామంటే, మన జీవితాలలో సేవా కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలు, ఆశీర్వాదాలు, కుటుంబ సంబంధమైన శుభకార్యాలు అన్నిటినీ ఆలస్యం చేస్తున్న చీకటి శక్తులను ఇవాళ మనం గద్దించి, బంధించి, యేసు రక్త ప్రభావంతో మూటగట్టి, పాతాళ లోకాన్ని విసరుకొట్టి, త్రొక్కి సమాధి చేద్దాం ప్రియులారా. We don't feel that we are under an attack of the devil. We don't feel that we are being attacked. But we are under a terrible attack of the devil and his armies. వాడు మన మీద దాడి చేస్తున్నాడని ఎప్పుడు అనుకుంటాము? ఏదన్నా శరీర కార్యము తప్పు చేయాలనిపించింది, అమ్మో సైతాను యొక్క అటాక్ ఇది అని వాడిని గద్దించేస్తాం. అలాగా ఏదైనా ఒక చెడ్డ పని, చెడ్డ తలంపు వచ్చినప్పుడు సైతాను యొక్క దాడి అనుకుంటాం మనం. ప్రార్థన చేసుకోవద్దు, లేకపోతే దేవుణ్ణే దూషించాలి అని కొంతమందికి ఈ మధ్య అదొక శోధన వస్తూ ఉంది. నిష్కారణంగా ఊరికైనా కుర్చీలో కూర్చుంటాడు, ఆలోచిస్తూ ఉంటే ఏం దేవుడు, ఈ దేవుడిని అసలు ప్రేమించొద్దు అన్ని చెప్తాడు ఒకటి, చేసేది ఒకటి. అన్ని ఆయన మాటలు బైబిల్లో ఉన్నాయి వేరు, మళ్ళీ మనకు జరిగింది వేరు. అసలు అంతా ఆయన దగ్గర యథార్థత లేనే లేదు అని దేవుని మీదనే విసుగొచ్చి దేవుణ్ణి బాగా దూషించాలి అనే శోధన కలుగుతుంది. మనలో కొంతమందికి అది అనుభవం అయి ఉంటుంది.
డైరెక్ట్ అటాక్ ఆఫ్ ద డెవిల్. అది కొంతమంది గగ్గోలెత్తి బెంబేలెత్తిపోయి, బాబోయ్ పాస్టర్ గారు ఏంటండి నాకు ఇలాంటి తలంపులు వస్తున్నాయి అని ఫోన్ చేస్తారు. ప్రార్థన చేసి గద్దిస్తే అది వెళ్ళిపోతుంది, మళ్ళీ రాధిక. అది సైతాన్ గారు తెచ్చిన శోధన. శరీరంతో తప్పు చేయాలని, ఇంకెవరిదో సొత్తు దొంగిలించాలని, ఎవడి మీదనో మనకు ద్వేషం ఉన్నది గనక ఒక అసత్య వార్త, నిందారోపణ సృష్టించి ప్రచారం చేయాలని, ఇవన్నీ సైతాను యొక్క ప్రేరేపణలు. వాడు ప్రయోగిస్తున్న బాణాలు, అగ్ని బాణాలు. వీటన్నిటిని మనం గుర్తుపట్టి బంధిస్తాం, కానీ ఈ ఆలస్యము కలిగించే దురాత్మను మాత్రం మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఇవాళ ఐడెంటిఫై చేశాం. మనకు రావలసిన ఆర్థిక ఆశీర్వాదాలను ఆపుతున్నటువంటి, ఆలస్యం చేస్తున్న దురాత్మలు, మనము దేవుని కొరకు చేయాల్సిన మంచి పనులను ఆలస్యం చేయిస్తున్న దురాత్మలు ఉన్నాయి. వాటిని యేసు నామములో గద్దించి మనం పారద్రోలితే అప్పుడు మనకు రావలసినవన్నీ వస్తాయి, మనం చేయవలసిన కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు ప్రణాళిక గ్రంథాల రచనే ఉంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనం? ఎప్పుడైతే మనం ప్రణాళికా గ్రంథాల రచన ఇంగ్లీష్లో మొదలుపెట్టామో ఎన్ని తుఫాన్లు వచ్చేసినాయి. మనం తట్టుకొని నిలబడ్డాం, అయినా ప్రింట్ చేస్తున్నాం. కానీ ఆలస్యమైందా లేదా? కొంచెం మనం మొండి విశ్వాసంతో, పట్టుదలతో, పంతంతో అనుకున్నది సాధిస్తున్నాం, కరెక్టే. కానీ ఎన్నేళ్ళు లేట్ అయిపోయింది. దేవుని పనిని ఆలస్యం చెయ్యాలి అనేది సాతాను యొక్క వ్యూహం, వాడి వ్యూహాలలో ఒకటి. అసలు పనే చేయొద్దు అనేది ఒక అస్త్రం వాడు ప్రయోగించేది. అట్లాంటి మనస్సు రావడం ఒక అస్త్రం. మనము మొండికేసి లేదు నేను దేవుని కొరకు పని చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపడానికి వీల్లేదు అని మనం స్థిరంగా సంకల్పిస్తే, తీర్మానం చేస్తే ఈ 2వ బెటాలియన్ వస్తుంది. చాలా మంచి అద్భుతమైన ఆలోచన బాబు నీది, కానీ కొంచెం రేపు చేయి, ఎల్లుండి చేయదు, అప్పుడే అంత అర్జెంట్ ఏముంది అంటాడు. ఇది ఇంకా ఘోరము, భయంకరమైన అస్త్రం. రేపు 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 అనే ఇంకా కొంచెం సేపు కొనుక్కుతా, ఇంకా కొంచెం సేపు నిద్రపోతాను, తర్వాత చేస్తాను అనే మైండ్ నీకు రప్పించడం ద్వారా నీ బ్రతుకే తెల్లారిపోతుంది. నీ బ్రతుకే తెల్లారిపోతుంది. ఎందుకంటే మనము ఈ శరీరంలో, ఈ లోకంలో నిత్యత్వం ఉండం కదా. ఈ మట్టి దేహంలో, ఈ మట్టి లోకంలో ఎంతకాలం ఉంటాము? ఇంకో 100 ఏళ్ళు ఉంటామా? 200 ఏళ్ళు ఉంటామా? వాడు రేపు రేపు అని టైం గడుపుతున్న కొద్దీ దేవుడు నియమించినటువంటి ఆయుష్కాలం ముగిసిపోయింది అనుకోండి, ఎంతో దుఃఖముతోనైనా దేవుడు మనల్ని తీసేసుకుంటాడు. మనల్ని వాడు 2 విధాలుగా అటాక్ చేస్తాడు. దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలము మధ్యలో మనల్ని తీసుకెళ్ళిపోవడం, ఇది అకాల మరణం. అదొక రకమైన దాడి. దావీదు ప్రార్థన చేశాడు 102వ కీర్తనలో, నా దినముల మధ్యను నన్ను కొంచుపోకము అన్నాడు. నాకు నువ్వు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఎంత ఆయుష్కాలం ఇచ్చావు, అంతా నన్ను ఉండని, ఎంతకాలం భూమి మీద ఉండని, ముందుగా నన్ను తీసుకెళ్ళొద్దు అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే దినముల మధ్యలో, మనకు దేవుడు కేటాయించిన దినముల మధ్యలోనే మనల్ని తీసుకువెళ్ళడానికి, లేక మనకు మరణాన్ని రప్పించడానికి సాతాను విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 102వ కీర్తన 24వ వచనం, నేను ఇలాగు మనవి చేసి తిని. 102:24, నేను ఇలాగు మనవి చేసి తిని, నా దేవా
నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుము. అంటే సగం ఆయుష్లోనే చనిపోతానేమో అనే అనుమానం దావీదుకు వచ్చింది. వాడు ఇలాంటి అకాల మరణాలను భక్తులకు రప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. దాని కొరకే యాక్సిడెంట్స్ కలిగిస్తాడు, మరణకరమైన వ్యాధులు తీసుకొస్తాడు, ఇంకెన్నో రీతులుగా వాడు మరణాన్ని మన సమయం కంటే ముందుగా మన దినముల మధ్యలోనే మనం వెళ్ళిపోయేటట్టుగా దుష్టుడు కొన్ని కుతంత్రాలు ప్రయోగిస్తాడు. కానీ మనం దావీదులాగా ప్రార్థన చేసి, దేవా నాకు ఎంత ఆయుష్కాలం ఇచ్చావో అంత ఆయుష్కాలం నన్ను బ్రతకని, నన్ను మధ్యలో తీసుకుపోవద్దు అని కన్నీళ్లతో ప్రార్థన చేసి మన ఆయుష్ను మనం సాధించుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనం బ్రతికి కూడా ప్రయోజనం లేకుండా చేస్తాడు ఈ ఆలస్యపు దురాత్మల వలన. ఆలస్యపు దురాత్మల వలన వాడు ఏం చేస్తాడంటే, 100 ఏళ్ళు బ్రతుకు బాబు, 70 ఏం కర్మ, 80 ఏం కర్మ, 100 ఏళ్ళు బ్రతుకు, నీ జోలికి రాను, కానీ పనులన్నీ లేట్ చేస్తాను. నీకు రావాల్సిన డబ్బులు రాకుండా ఎంతసేపటికి మళ్ళీ రేపు ఎల్లుండి అంటుంటాడు వాడు. నీకు రావాల్సిన డబ్బులు రాకుండా లేట్ చేస్తాను, మీ ఇంట్లో శుభకార్యాలు జరగకుండా లేట్ చేస్తాను, నువ్వు దేవుని కొరకు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేయకుండా ఆలస్యం చేస్తాను. నువ్వేమనుకుంటావు, రేపు చేస్తాను కదా అని అనుకుంటావు, ఆ రేపు ఎప్పటికీ రాదు. రేపు వస్తేలే నాకు డబ్బులు అనుకుంటావు, ఆ డబ్బులు వచ్చే రేపు అనేది ఎప్పటికీ రాదు. ఎందుకంటే సాతాను తన పూర్తి బలగములన్నిటిని మోహరించి, వాడి సాతాను సేనల దండులు అన్నీ మన చుట్టూ కూడా మోహరించి మన జీవితంలో జరగవలసిన దైవ కార్యాలు, శుభకార్యాలు ఏవి జరగకుండా అడ్డుకుంటా ఉన్నాయి. నువ్వు ఒక్కడివి పంతం బట్టి తీర్మానించి మొండిగా ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ కనెక్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా, కన్సర్న్డ్ పర్సన్స్, ఎక్కడో ఎవరి దగ్గరనో ఏదో ఆటంకం సృష్టించి కార్యం జరగకుండా చేస్తాడు. నిన్ను ఆపలేకపోతే నీ భార్యను పట్టుకుంటాడు, నీ భార్య కాకపోతే నీ కూతురునో కొడుకునో పట్టుకుంటాడు, లేకపోతే నీ బంధువర్గంలో ఎవరినో పట్టుకుంటాడు. నీ యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేస్తాడు, పక్కకు తిప్పుతాడు. ఒకరోజు గడిచిపోతుంది, రేపు సరే చేద్దాం, రేపు అనేది రానే రాదు, రేపటికి ఇంకేదో ఒక వ్యూహం పన్నుతాడు. దేవుడిచ్చినన్ని దినాలు నీవు బ్రతికినా, దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం అంతా నువ్వు బ్రతికినా కూడా పనులు జరగవు. ఎందుకంటే చెద్దువు కానీ రేపు చెయ్యి, చెద్దులే అంత తొందర ఉంది, రేపు చెయ్యి. మనం చాలా సంతోషంగా ఒప్పుకుంటాం ఈశ్వరానికి, ఎందుకంటే మరి కొంచెం సేపు ముడుచుకొని నిద్రపోవడంలో ఎంతో సుఖం ఉంది. మరి అబ్బా ఎంత హాయిగా ఉందో, ఎంత కమ్మగా ఉందో, చలికాలం వెచ్చటి రగ్గు కప్పుకొని పడుకుంటే ఎంత బాగుందో. రేపు చేయొచ్చులే దేవుని పని, వ్యాపారం, ఉద్యోగం, రేపు చేయొచ్చులే. ఇలాగా ప్రతి మంచి పనిని కూడా జరగకుండా చేయడానికి వాడు ప్రయోగిస్తున్నటువంటి అమాయకంగా కనబడే ఒక భయంకరమైన అస్త్రం. అంత భయంకరంగా కనబడదు, సుందరంగా కనబడుతుంది, ఇన్నోసెంట్గా కనబడుతుంది, దాని ఫలితం మాత్రం చాలా భయంకరంగా నాశనకరంగా ఉంటుంది. పైకి అమాయకంగా కనిపిస్తూ అంతులేని నాశనాన్ని కలిగించే సాతాను అస్త్రము పేరే సోమరితనము. ఆ సోమరితనం యొక్క మరొక పేరే ఆలస్యము కలిగించుట. ఇంకాసేపు పడుకొని లేస్తా, ఇంకో గంట అయ్యాక లేస్తా, ఇంకో గంట అయ్యాక లేస్తా అంటే లేవడం మాత్రం ఖాయం, కానీ
కాస్త ఆలస్యంగా. ఆలస్యం ప్రియులారా, ఇక ఆలస్యం ఉండదు కానీ అంటాడు ప్రకటన గ్రంథంలో 10:7. ఓఫీరిస్టులందరికీ బాగా పరిచయం ఉన్న వచనం అది. 7వ దూత పలుకు దినములలో 7వ దూత బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులైన ప్రవక్తల ద్వారా తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును అంటాడు 7వ వచనంలో. అంతకుముందు 6వ వచనంలో ఉంటుంది ఏంటంటే, ఇకను ఆలస్యం ఉండదు గాని. అంచె దినాలలో దేవుడు తన సంఘమును ప్రక్షాళన చేసి ఈ ఆలస్యము అనే దాన్ని తీసేస్తాడంతే. దాని కొరకు మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఇకను ఆలస్యం ఉండదన్నావు కదా తండ్రి, ఇప్పుడు ఆలస్యం అనేది లేకుండా నీవే ఆసక్తి కలిగి పనిచేసి, నీవే ఆతురపడి పనిచేసి, నాకు ఇస్తానన్న డబ్బులని నాకు ఇవ్వు, నా ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలని నువ్వు ఆతురపడి జరిగించు, నాకు రావలసిన డబ్బులు రప్పించు, నా ద్వారా జరగాల్సిన దైవ సేవ కార్యక్రమాలని జరిగించు. ఇంకా ఆలస్యం వద్దు తండ్రి. నేను కూడా ఒప్పుకోను ఆలస్యానికి, నీవు కూడా ఒప్పుకోవద్దు తండ్రి. ఎందుకంటే కాలము బహు కొంచెముగా, సమయము బహు కొంచెముగా ఉంది. అపవాది తెలుసుకున్నాడట తనకు సమయం కొంచెమే అని. కాలము సంకుచితమై ఉన్నది కదా. ఒకవైపు మధ్యప్రాచ్యంలో భయంకరంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకెంతకాలమో తెలీదు, ప్రభువు రాకడికి ఎంత టైం ఉందో తెలీదు. ఈ లోపల మనం ప్రపంచపు నలుమూలలకు సత్యసువార్త అందించాలి. ప్రపంచం నలుమూలలా చెదిరి ఉన్న క్రైస్తవ సమాజానికి పౌలు సిద్ధాంతం ఏంటో స్పష్టంగా తెలియజేయాలి. జరగాల్సిన దిద్దుబాటు సంస్కరణ ఎంతో ఉంది. ఇంకా ఆలస్యం వద్దు తండ్రి. రావలసిన డబ్బులు అర్జెంటుగా అత్యవసరంగా మాకు ఇచ్చేసి మా ద్వారా పని నీవు జరిగించు. ప్రతి ఒక్కరిలో చురుకుదనము, మెళ్ళుకోద ఇచ్చాడు. ప్రతి ఒక్కరిలో మెళ్ళుకోద ఇచ్చాడు. జక్కయ్య త్వరగా దిగుమన్నాడు యేసయ్య. జక్కయ్య త్వరగా దిగాడు. దేవుని పనిలో ఎప్పుడు కూడా ఆ త్వరపడుట ఉండాలి. చేద్దాంలే, చూద్దాంలే, రేపు మా పనడము సైతాను స్వరము. చాలామంది దైవజనులు, మంచి మంచి విశ్వాసులు అందరూ కూడా ఆ అస్త్రానికి బలైపోతున్నారు. మనం మేల్కొని కళ్ళు తెరిచి ఒక్కసారి మనం జూలు దులుపుకొని లేవాలి, సింహం లేచినట్టు. రే సైతాన్, నా ద్వారా దేవుని పని జరగకుండా ఇప్పటిదాకా ఆలస్యము చేయుట ద్వారా ఆటంకము జరిగించిన, ఆటంకాలు కల్పించినటువంటి చీకటి శక్తులారా, సైతాను మూకలారా, మిమ్మల్ని అందరినీ యేసునామములో గద్దిస్తున్నాను, బంధిస్తున్నానని మనమందరము దేవుని ఆజ్ఞను రిలీజ్ చేద్దాం. దేవుని డిక్రీ అండ్ కమాండ్మెంట్ అండ్ ఆర్డర్స్ రిలీజ్ చేద్దాం. దుష్టుడా, సాతాను, అపవాది ఈ ఆలస్యము కలిగించే దురాత్మలను నా మీద ప్రయోగించవద్దిక. వాటిని నిన్ను యేసునామములో బంధించి పాతాళలోకానికి విసరు కొట్టి సమాధి చేస్తున్నాం. ఇక నుండి మేము చేయవలసిన పని వెంటనే చేస్తాం, ఇప్పుడే చేస్తాం, తర్వాత కాదు, ఇప్పుడే 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 త్వరగా చేస్తాం. దేవుని పని కంప్లీట్ చేయాలి. దేవునికి ఇద్దామనుకున్నది ఇప్పుడే ఇవ్వాలి. రేపు ఎల్లుండి ఎప్పుడూ ఇస్తానంటే నీ బ్రతుకులో ఇవ్వలేవు. నువ్వు సువార్త చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడే చెప్పాలి. రేపు ఎల్లుండి అంటే నీ లైఫ్లో నువ్వు చెప్పలేవు. ఇంకా అవకాశం నీకు రాదు. దేవుడు ప్రేరేపించగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పని చేసేవాడు ధన్యుడు. ధన్యుడు. సోమరితనం అనేది ఒక ముసుగులో ఉన్న సాతాను అస్త్రం. అందుకే దాన్ని బైబిల్లో ఇన్నిసార్లు దేవుడు గద్దించి
ఎత్తి చెప్పి దాన్ని ఖండిస్తున్నాడు. అది మానవ సహజ బలహీనతే కాదు, సాతాను కల్పించినటువంటి ఒక వికృత మనస్తత్వం. అర్థమైందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, నా బిడ్డలారా, సోమరితనం తర్వాత చేద్దాంలే అనేది నీకు సహజంగా ఉన్నటువంటి మనస్తత్వం కాదు. అది మానవ సహజమైనటువంటి బలహీనత కాదు. అది సాతాను నీకు పెట్టినటువంటి ఒక శోధన. దాన్ని మనం జయించాలి. మన పరిస్థితులన్నీ చూడండి, ఎన్ని మంచి కార్యాలు ఆలస్యం అయిపోయాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎన్ని శుభకార్యాలు, మంచి కార్యాలు, దైవ కార్యాలు, ఆర్థికమైన లాభాలు, ఎన్ని కార్యాలు ఎంత ఆలస్యం అయిపోయినాయి. ఎప్పుడో జరగవలసినవి ఎందుకు జరగలేదు? సాతాను జరగనివ్వలేదు. జరగదు అనడు వాడు, జరుగుతుంది. కానీ ఆ తర్వాత అనే దాంతో నియమించబడ్డ దినాలన్నీ గడిచిపోతే మనం బ్రతికినా చచ్చిపోయినట్టే. మధ్యలో పోయినా ఆఖరి దాకా బ్రతికి పనులు చేయలేకపోయినా ఒకటే కదా. మధ్యలో వెళ్ళిపోతే దేవుని పని చేయలేం. దేవుడిచ్చిన పూర్తి ఆయుష్కాలం బ్రతికి కూడా అన్ని ఆలస్యం అయిపోతే, పని చేయలేకపోతే బ్రతికి ప్రయోజనం ఏముంది చెప్పండి? బ్రతికి ప్రయోజనం ఏముంది? ఇంత భయంకరమైన కుతంత్రం సాతాను మన మీద ప్రయోగిస్తున్నాడు. ఈ మాట నా ప్రజలకు చెప్పి వాళ్ళని హెచ్చరించు, వాళ్ళని మేల్కొలుపు. ప్రార్థన కొరకు మేల్కొలుపు. ప్రార్థనలో ఈ ఆలస్యపు దురాత్మలను, సోమరితనం కలిగించే దురాత్మలను, పనులను ఆపివేసి జరగాల్సిన పనులను డిలే చేస్తున్న దురాత్మలను బంధించాలి అనే కఠోరమైన నిజాన్ని, అత్యంత ప్రాముఖ్యమైన సత్యాన్ని నా ప్రజలకు తెలియచేయి అని ప్రభు నాతో 3 దినాలు బట్టి మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ ఈ ఆలస్యాన్ని బంధించండి, ఆలస్యము కలిగించే దురాత్మలను బంధించండి అనే సత్యాన్ని, ఆ సందేశాన్ని మీకు ఇవ్వడానికి కూడా అది మళ్ళీ దాన్ని కూడా వాడు ఆలస్యం చేస్తున్నాడు. ఈ సందేశం మంచిదే కానీ రేపు ఇద్దులేదు. ఈ సందేశం అవసరమే కానీ ఇప్పుడే ఎందుకు, ఎల్లుండి ఇవ్వచ్చుగా. అసంభవమైన, నేను రాలేని పరిస్థితి కల్పిస్తున్నాడు వాడు. కానీ ఇవాళ నేను తెగించి వచ్చా. అలా మీరు తెగించాలి. సాతాను యొక్క కుతంత్రములను మనము తెలుసుకోవాలి, గుర్తుపట్టాలి, జయించాలి. ఇది జయించాలి. మనం ఈ 2 చేయాలి. మనకు దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలము మధ్యలోనే వెళ్ళిపోకుండా మనం ప్రార్థన ద్వారా అకాల మరణాన్ని బంధించి వెళ్ళగొట్టేయాలి. నంబర్ 2, రెండవ కార్యక్రమం ఏంటంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకాలి. చేయవలసిన పనులన్నీ వెంటనే చేస్తూ, మనకు రావలసిన ఆశీర్వాదములన్నీ వెంటనే స్వతంత్రించుకుంటూ, అడ్డుపడుతున్న చీకటి శక్తులను బంధించి వెళ్ళగొట్టేస్తూ, జరగవలసిన దైవ కార్యములు, మంచి కార్యాలు, శుభకార్యాలు అన్నీ జరిగిస్తూ మనము పూర్తి ఆయుష్కాలం జీవిస్తే మనం ఒక మోషే, ఒక ఏలియా, ఒక పౌలు వలె మనము సిగ్గుపడనక్కరలేకుండా దేవుని సన్నిధిలో తలెత్తుకుని నిలబడగలుగుతాం. అలాంటి ధన్యత మనకందరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఓఫిర్ మినిస్ట్రీస్కి అనుగ్రహించునుగాక. భూమి మీద ఉన్న ప్రతి దైవజనుడికి, ప్రతి దేవుని సేవకురాలికి, దేవుని ప్రతి కుమారుడికి దేవుడు అనుగ్రహించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా ప్రశస్తమైనది, విలువైనది. మనము ఏమాత్రము కూడా సమయం పోనివ్వకుండా వెంటనే ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఆసక్తి పరులు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ చేస్తాము, మీరు ప్రార్థన చేయండి.